నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సింహపురి సిన్నోడు. అయ్యా నీ పాసుకల సామె, నెల్లూరులో ఇవాళ ఎండ కాసింది, మరీ మిడియాలం కాసింది. సాయంత్రం పూట చల్లగా బయటకు వచ్చా, కానీ ఒబ్బా లోపల మొత్తం తడిసిపోతా ఉండే. సరే ఏదేమైనా కానీ కరెక్ట్గా మనం నెల్లూరు నగరంలో ఉన్న మినీ బైపాస్ జాయ్ లొకాసు, ఆ జాయ్ లొకాసు బంగారం గని పక్కనే ఉంటుంది. ఈ సందులోనే ఆ పక్కనే ఉంటుంది. ఈ మనిషి చేస్తాడు బజ్జీలు, అదేందో టమాటా బజ్జీలు అంట, కోడిగుడ్డు బజ్జీలు అంట, ముంత మసాలాలంట, చాలా రకాలు ఉన్నాయి. వెయిట్ చేయకుండా చూస్తున్నారు కదా, జనాలు సందు లేరు, ట్రాఫిక్ జామ్ అయిపోతా ఉంది. వెళ్ళి అర్జెంట్గా మనిషితో మాట్లాడదాం. బజ్జీలు ఏ విధంగా వేస్తారు ఆ వ్యవహారం మొత్తం చూద్దాం. అదిగో చూడండి ఒకసారి. నమస్తే. నమస్తే అన్న. ఏంది మందలా? చెప్పాలి నువ్వే. బాగున్నావా? ఇంతకీ మన పేరు ఏం పేరు? ప్రసాద్. ప్రసాద్. అబ్బా సరే కానీ ఏంది రకరకాల బజ్జీలు సక 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 వేస్తూ ఉండవు, ఏమేమి ఉంటాయి మన దగ్గర? మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, టమాటా బజ్జీ, ఎగ్ బజ్జీ, క్యాప్సికమ్ బజ్జీ, వంకాయ బజ్జీ. బజ్జీ మిక్చర్లు ఉంటాయి, మీకు ఏ బజ్జీతో కావాలంటే ఆ బజ్జీతో మిక్చర్. బజ్జీ మిక్చర్లు ఇది సుమారుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అంగడి? 8 ఏళ్ళు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి. 8 సంవత్సరాల నుంచి అన్న ఇక్కడ పాతుకుపోయినాడు, కానీ ఈయన ఎక్స్పీరియన్స్ చూసి అర్థమైపోతుంది. సప 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 వేసేస్తున్నాడు, జనాలు కూడా ఆవంతనే ఉండరు. ఇప్పుడు ఏం బజ్జీ వేస్తున్నావు? అదే టమాటా బజ్జీ. టమాటా బజ్జీ ఎంత రేటు? టమాటా బజ్జా 2 వచ్చి 45 రూపాయలు. తర్వాత గుడ్డు బజ్జీ కూడా అంతే, 2 వచ్చి 45 రూపాయలు. 2 వచ్చి 45. టమాటా, ఎగ్, క్యాప్సికమ్, వంకాయ సేమ్ ప్రైస్, 2 వచ్చి 45 రూపాయలు. 4 పీసెస్ వస్తాయి, 4 పీసులు. అబ్బా కాకపోతే ఫస్ట్ టైం చూస్తున్నా అదేంది ఉల్లగడ్డలు, టమోటా, సుండలే. కాకపోతే ఏంటంటే సుండల్లో ఉల్లగడ్డ, క్యారెట్ అన్ని మిక్స్ చేస్తారు. మిక్స్ చేస్తాం, అదే టేస్ట్. అసలు అదే టేస్ట్. అసలు విడిగా సుండలు అమ్మం, ఓన్లీ బజ్జీకే. ఎవరు ఆర్డర్ ఇచ్చింది? ఇదిగో తీసుకో, రెడీ. ఆ తర్వాత ఇదేంది? ఇది కారం, ఉప్పు, మిరప్పొడి. మిరప్పొడి మనం ఆడిస్తాం, బయట కొనం. హైలైట్ ఇది. మీరు సొంతగా ఎండబెట్టి మిరపకాయలు కొని, మిరపకాయలు, బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్ని వేసి ఆడిస్తాం. అంతే సొంతగానే మేకింగ్. ఇప్పుడు అది అన్న కట్టికే బజ్జీ అంటే వేసుకో, మామూలుగా లేదు వ్యవహారం. అన్న చెయ్యి బాగా మెలితిరిగిన చెయ్యి కాదు, మంట పుట్టదు నీకా. అట్లా మిరప్పొడి కలుపుతా ఉంటే అలవాటు అయిపోయింది. బా నిజమేలే, ఎక్స్పీరియన్స్ ఏమన్నా బాగా ఎక్స్పీరియన్స్, బాగా కలుపుతున్నావు నువ్వు. ఇప్పుడు ఏంది అదే? అట్టికాయ బజ్జీ. ఏంది కోసి లోపల పెట్టేయడమేనా? తర్వాత సుండలు అవి కలుపుతాను. అవి కలుపుతారు లైవ్ లో చూడండి. సుండలే మెయిన్. సొండలు మెయిన్. సుండలు ఈ కారం వేసుకో, నిమ్మకాయ వేసుకొని పిండి వద్దు. అబ్బా అదిరిపోయింది. తర్వాత ఇది చాలా దగ్గరలో ప్లాస్టిక్ కవర్ వేస్తారు, అసలు వాడకూడదు. అరిటాక్ గానీ ఇస్తరాక్ గానీ చాలా మంచిది. ఇదేంది? ఇది అరటికాయ బజ్జీ. ఇదిగో నా తీసుకోపో, తింటా ఉండే ప్రశాంతంగా. ఏదైనా ఎగ్గా చూసారు కదా, మనిషి వేస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. సరేగానే నాకేదో ఇస్తే మన ఎవర్స్ కి టేస్ట్ చెప్పాలి నేను. అంటే చాలా నెలల నుంచి చేద్దాం అనుకున్నా, కుదరలా. చాలా నెలల నుండి, సంవత్సరాల నుండి మిస్ అయ్యా నిజంగానే. ఎందుకంటే కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చు, రావడం మాత్రం పక్క. కాకపోతే ఎన్ని సంవత్సరాలు పట్టద్దు నేను అనుకోవాలా. సరే ఏదైనా కానీ వచ్చాను కదా. ఈ స్టైల్ అయితే నెల్లూరులో నేను ఏడా చూడలా. అంటే ముంత మసాలాలు అనేది మామూలుగా మళ్ళీ నెల్లూరులో బొరుగుల మిక్చర్ అంటారు. బొరుగుల మిక్చర్, మిరపకాయ బజ్జీ, అట్టికాయ బజ్జీ ఉంటాయి ఇక్కడ. అవును, కానీ ఈ స్టైల్ అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకు దేవురా? ప్రాపర్ వచ్చి రాజమండ్రి స్టైల్ ఇవి. రాజమండ్రి నుంచి వచ్చాడు పాతుకు పోయినావు నెల్లూరులో. చూడు, నెల్లూరు వాళ్ళు ఏం చేసినా కానీ మంచి అభిమానం, ఆప్యాయత ఆ నెల్లూరు వాళ్ళు ఉంటది. 8 సంవత్సరాల నుంచి పెట్టినావు, ఎట్లా కస్టమర్లా కిత 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 అంటుండరు. ఖాళీ ఉండదు. రాజమండ్రి నుంచి వ్యవహారం ఇది. అర్థం చూడగానే అర్థమైంది నాకు. మసాలా వ్యవహారం. వంకాయ బజ్జీ అయ్యి ఇక్కడ రెగ్యులర్ గా దొరకవు, మన అక్కడ నుండి తెప్పించడం. నిజమే, ఇదంతా రాజమండ్రి స్టైల్. సరే కానీ మా దగ్గర బొరుగులు కూడా ఉండవు, అటుకులు అవి. అటుకులు అయ్యా? అటుకులు అవి, బొరుగులు కాదు. అబ్బా, మిక్చర్ లో అటుకులు వాడతాం. మిక్చర్ లో అటుకులు వాడతాం. హైలైట్.
సరే కానీ అయితే ఇదిగో నీ గురించి చాలా మంది నీ ఫ్యాన్స్ వెయిటింగ్. వేసుకో తమ్ముడా. నమస్తే. నమస్తే అన్న. ఏం పేరా? శివ. శివ. సరే టేస్ట్ ఏ విధంగా ఉంటుంది? రోజు వస్తావా లేకపోతే వారానికి వస్తావా, నెలకు వస్తావా? వస్తాను, వారానికి 2-3 సార్లు వస్తా ఉంటా. మేము ఏలూరు నుంచి వచ్చామన్నా. ఏలూరు నుంచి? మేము ఏలూరు నుంచి ఇక్కడ చేపల చెరువు చేసుకోవడానికి వచ్చాం. ఇక్కడ రాజమండ్రి రాత్రి 2 years నుంచి మాకు తెలిసి ఈయన అప్పుడప్పుడు వస్తా ఉంటాం. వారానికి 2-3 సార్లు వస్తానే ఉంటాం ఇంటి దగ్గరికి. టేస్ట్ మాత్రం బాగుంటుంది. మా రాజమండ్రి టేస్ట్ అంటే నెంబర్ 1. కానీ నేను తినలా, చాలా నెల నుంచి అనుకుంటా ఉన్నాడు రావాలా వీడియో చేయాలని. ఈ రోజు కుదిరింది అనమాట. ఏం తింటున్నావు ఇప్పుడు నువ్వు? ఎగ్గు మిక్చరు. సరే కానీ అయితే తిను. ఓకే తమ్ముడా. నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరా? వెంకటేష్ నా పేరు. వెంకటేశ్. ఏంది టమోటానా, వంకాయ? టమోటా బజ్జీ. టమోటా బజ్జీ బాగా ఎర్రగడ్డ ముక్కలు వేసి పైన మళ్ళా శనక్కాయలు వేసి బాగా వేయించినారు. శనక్కాయలు బాగా వేయించినారు. అన్న దగ్గర బాగుంటాయి బజ్జీలు. మేము చేపల చెరువులు చేయడానికి 5 years అవుతుంది ఇక్కడికి వచ్చి. కొవ్వూరులో ఉంటున్నాం. మేము వారానికి ఒక 2-3 సార్లు దాకా ఇక్కడికి వస్తాం. రాజమండ్రి స్టైల్ అలవాటు అయిపోయి ఇక్కడ బజ్జీలు తినలేకున్నాం. ఆ టేస్ట్ చూడడానికి కానీ మేము కొంత బజ్జీలు తినడానికైనా వస్తాం. వస్తారు, తింటారు ప్రశాంతంగా. మర్చిపోయి వర్స్ నో అంగడి సాయంత్రం పూట కదా ఉండేదా? సాయంత్రం పూట ఎన్ని గంటల నుంచి ఉంటావా? 5 నుండి 10 వరకు ఉంటది. 5 నుంచి సాయంత్రం రాత్రి 10 వరకు 9-10 కల్లా అవుద్ది. అబ్బా. అయితే ఎన్ని ఇంటి దగ్గర చేసుకొస్తావు? అన్ని ఇంటి దగ్గర ప్రిపరేషన్ అయిపోగానే ఇంకా సర్దుకొని పోవడమే. ఇంకా అడ్రస్ ఫస్ట్ లో చూపించాల మీకు. మినీ పేపర్స్ ఇంకొకసారి చూపించిందట. అదిగో మినీ పేపర్స్ జాయ్ లుకాస్ బంగారంగడి ఆనుకొని పక్కనే ఆ సందులోనే ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు. కానీ ఇంకా ఫైనల్గా మనం మన ఘట్టానికి వెళ్ళిపోవాలా, తినాలా. అభయ 2 క్యాప్సికం 2 గుడ్డు ఇచ్చారు. వ్యవహారం వేద్దాం. అదిరిపోయింది. పైన బాగా వేయించిన శనగపప్పులు అసలు హైలైట్ మ్యాటర్ అనమాట. అదిరిపోయింది టేస్ట్. ఏమన్నా నిమ్మకాయ పిండితే ఆ వ్యవహారమే మీరు. సూపర్ అంటే సూపరు. అడ్రస్ మీకు లైవ్లో చూపించా, అలాగే డిస్క్రిప్షను దాంట్లో పెడతా లొకేషన్ అడ్రస్. ఇది అవును మినీ పేపర్స్ మీద పోతే ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి ప్రశాంతంగా వెళ్ళండి. అది అబ్బాయి మందుల అతని ప్రోగ్రామా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం ఇంత కష్టపడి తిని పెడతా. దీనికోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళొస్తా మరి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.